అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్ వర్డ్స్. మనం హైఫైలో పోయినామంటే సెక్షన్లు అవి అంటే అర్థం చేసుకోలేం కదా. అవద్దు. ఒక చట్టం ఉంది. ఏం చట్టం అంటే నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ 1985. దీన్ని మనం సింపుల్గా ఎన్డీపీఎస్ యాక్ట్ అంటాం. ఎన్డీపీఎస్ యాక్ట్ మొత్తం డ్రగ్స్ గురించే మాట్లాడుతుంది. డ్రగ్స్ అంటే రెండు రకాలు అనుకున్నాం కదా. ఒకటి మనకి డాక్టర్లు డిసీజ్ క్యూర్ చేసేకి డయాగ్నోసిస్ పర్పస్ సర్జరీల కోసం వాడేది. ఇంకోటి మనకి రిలీఫ్ కోసం, పెయిన్ రిలీఫ్ కోసము, రిలాక్సేషన్ కోసము, ఆనందం కలిగించే దానికోసం వాడుకునే డ్రగ్స్. స్థూలంగా చూస్తే రెండు రకాల డ్రగ్స్. ఈ డ్రగ్స్ని వాడాల్సిన విధానంలో వాడుకోకుండా పోతే ఏమంటాం? మిస్యూజ్, అబ్యూజ్ అంటాం. అక్కడ పదం అదే వాడినాం, డ్రగ్ అబ్యూజ్. అవునా? అండ్ ఇల్లిసిట్ ట్రాన్సిట్ అంటే అక్రమ రవాణా. డ్రగ్ అబ్యూజ్ అంటే వాడాల్సిన విధానంలో కాకోకుండా తప్పుడు విధానంలో వాడితే అబ్యూజ్. మిస్యూజ్ ఈజ్ అబ్యూజ్. మిస్యూజ్ అంటే తప్పుగా వాడడం, అబ్యూజ్ అంటే తప్పుడు విధానంలో వాడడం. వీటిని స్థూలంగా పెట్టుకున్న తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఈ డ్రగ్స్ ఏవైతే మత్తుని కలిగించే డ్రగ్స్ ఉన్నాయో, ఏవైతే తప్పుడు విధానంలో వాడే డ్రగ్స్ ఉన్నాయో, వీటిని ప్రొడక్షన్ అంటే తయారు చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే వ్యాపారం చేయడం, కల్టివేషన్ అంటే వ్యవసాయం చేయడం. వ్యవసాయంతో ఏమేం చేస్తాం? ఓపియం చేస్తాం, అవునా? గాంజా చేస్తాం, కెనాబిస్ చేస్తాం. ఈ ప్లాంట్స్ అన్నీ మనం కల్టివేషన్ చేస్తాం. అట్లా కల్టివేషన్ చేసిన వాటిని ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిని మనం కలిగి ఉండడం, మనతో పాటు కలిగి ఉన్న, మన పొజిషన్లో ఉన్న, మన ఆధీనంలో పెట్టుకున్న వాటిని నిలువ చేసిన, ఇవన్నీ నేరాలే. ఒక్క పదం గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ని టచ్ చేయడమే నేరం. ఒక విధంగా డ్రగ్స్ని ఏ విధానంలో కలిగి ఉన్నా కూడా తప్పే, వితౌట్ ప్రిస్క్రిప్షన్. అందుకే మనకి మెడికల్ స్టోర్కి పోతే గనక నిద్రమాత్రలు ఏంటి అంటే ప్రిస్క్రిప్షన్ చూపి అంటారు. అవునా? ప్రిస్క్రిప్షన్ దొరక్కపోతే ఏం చేస్తున్నాం? వైట్నర్ తెచ్చి తాగేస్తున్నాం. అవునా? పంచర్ వేసే ట్యూబ్ని కూడా తాగేస్తున్నారు పిల్లలు. లేదా మీరు చూడలేదా ఇక్కడ మీ కాలేజ్లో ఈవినింగ్ టైమ్స్ పిల్లలు వైట్నర్ తాగడం చూడలేదా నాన్న? ఇన్హెలెంట్స్ అంటారు. అంటే దాన్ని శ్వాసించి, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? వైట్నర్ని కర్చీప్లో లేకపోతే గుడ్డలో వేసుకుంటారు. వేసేసి బాగా చేసి ఇట్లా వాసన పీలుస్తారు. పీలుస్తానట్లు ఏమవుతుంది? ఉత్తేజం. అవునా? ఎగ్జైట్మెంట్. ఇవన్నీ వస్తాయని చిన్నపిల్లలు వాడుతూ అంటారు. మామూలుగా ఇవి వాడే పిల్లలు ఎవరు అంటే ప్లాస్టిక్ కవర్స్ ఏరుకుండే పిల్లలు బయట, ఆ తర్వాత హోటల్స్లో, బస్ స్టాండుల్లో పనిచేసే పిల్లలు ఇవి వాడుతూ అంటారు సాధారణంగా. వాటిని మనం పసిగట్టినా కూడా పోలీసు వాళ్ళకో మీ కంటే పెద్దవాళ్ళకో తెలియజెప్పడం ఉచితం. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ఒక్కటి సమగ్రమైన చట్టం. ఏవి డ్రగ్స్, వేటిని ఎంత కలిగి ఉండాలా, ఇవన్నీ షెడ్యూల్లో చెప్పారు. వీటిలో అన్ని డ్రగ్స్ కలిగి ఉండడం తప్ప కాదా అనేది డిఫైన్ చేసేకి స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ రెండింటిని చెప్పారు. అంటే స్మాల్ అంటే తక్కువ పరిమాణంలో కలిగి ఉండడం, కమర్షియల్ క్వాంటిటీ అంటే వాణిజ్య పరిమాణం, అంటే వాణిజ్యం చేసేకి, వ్యాపారం చేసేకి. ఈ మధ్యలో ఉంటే ఇట్లా స్మాలు కాదు, ఇట్లా వాణిజ్యము కాదు. ఇప్పుడు హెరాయిన్ ఉంది, 2 grams హెరాయిన్ చేతిలో పట్టుకొని ఉంటే కనుక స్మాల్ క్వాంటిటీ, 100 grams హెరాయిన్ చేతిలో పట్టుకొని ఉంటే కమర్షియల్ క్వాంటిటీ అంటాం. ఈ 100 to 2 grams మధ్యలో ఉంటే, అటు ఇటు కాకుండా ఉంటే
అటు ఇటు కాకుండా ఉండే వర్డ్స్ ఉన్నాయా? ఉన్నాయా? LGBTQ అంటాం, అవునా? ఎల్ అంటే పదాలని వాడడం కూడా నేర్చుకోండి అన్న. ఇప్పుడు గూగుల్ చేయడము షార్ట్స్ కోసము, పనికి మాలిండే స్నాప్స్ కోసము, ఇన్స్టాగ్రామ్ కోసము, ఫేస్బుక్ చేయడం కోసము వాడద్దండి. LGBTQ టర్మ్ విన్నారా? వినలేదా ఇంతవరకు? ఎల్ అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వైర్. ఎవరిని పిలుస్తాం ఈ పదాలతో? నవ్వు రాకూడదు, వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు మనం పర్స్యూ చేసే విధానంలోనే తప్పులు ఉంటాయి, అవునా? రజస్వల గురించి మాట్లాడితే నవ్వు వస్తుందా? మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడితే నవ్వు వస్తుందా నాన్న? నవ్వకూడదు, తప్పది. శారీరక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన కార్యం. దాన్ని నవ్వుకోవడం ఏంటి? నవ్వే విషయాలు కావు కొన్ని విషయాలు, నవ్వకూడదు మనం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎప్పుడైతే నవ్వుకుంటామో మన మనస్థితి, మన వ్యక్తిత్వము చాలా చిన్నది అని అర్థం. NDPS యాక్ట్ ప్రకారం స్మాల్ క్వాంటిటీతో ఈ మత్తు పదార్థాలని కలిగి ఉంటే కనుక 1 సంవత్సరం జైలు శిక్ష ఉంది, 10,000 వరకు ఫైన్ ఉంది. స్మాల్ క్వాంటిటీకి, వాణిజ్యపరమైన క్వాంటిటీకి మధ్యలో ఉంటే కనుక 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా ఉంటుంది. వాణిజ్యపరమైన క్వాంటిటీ ఉంటే కనుక నాట్ లెస్ దాన్ 10 years, 10 సంవత్సరాలకు తగ్గకోకుండా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా ఉంటుంది. ఈ పైన చెప్పిండే వాటికంతా ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, కల్టివేషన్, పొసెషన్, యూజ్, ట్రాన్స్పోర్టేషన్, ఏవి చేసినా, ఆర్ అదర్వైజ్ స్టాకింగ్ అంటే స్టాక్ నిల్వ ఉంచడం, ఈ ఏవి చేసినా కూడా స్మాల్ క్వాంటిటీ అయితే 1 year, స్మాల్ క్వాంటిటీకి దాని తక్కువ ఉంటే 10 ఏళ్ళు, దానికి కమర్షియల్ క్వాంటిటీకి పోతే 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఈ శిక్షలు తెలియకపోతే నేరాలు చేయడం ఈజీ. శిక్షలు తెలిసిపోయినాయి కదా, ఒక్కసారి పోలీసు వాళ్ళు కన్నెర్ర చేసి వీళ్ళ పిల్లల భవిష్యత్తు మాకేం సంబంధం లేదు అనుకున్నారంటే ఒక FIR రిజిస్టర్ చేస్తే ఇది బతుకు. ఇంకో విషయం చెప్తున్నా, ఎక్సెప్ట్ స్మాల్ క్వాంటిటీ, వేరే క్వాంటిటీస్లో దొరికినప్పుడు బెయిల్ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఈవెన్ స్మాల్ క్వాంటిటీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటన్నా? బెయిల్ ఇవ్వకూడదా? ఏంటన్నా బెయిలబుల్ అఫెన్స్ అంటే? బెయిల్ ఇచ్చేస్తారా? బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అంటే చాలామంది అడ్వకేట్లకు కూడా తెలియని విషయం ఏమంటే, బెయిలబుల్ అఫెన్స్లో బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్. బెయిల్ అడుగుతున్నట్లే బెయిల్ ఇవ్వాలి, కోర్టుకు డిస్క్రిషన్ ఉండదు. దెన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కోర్టుకి డిస్క్రిషన్ ఉంటుంది, బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదు అని. NDPSలో ఉండే ప్రతి నేరము నాన్ బెయిలబుల్ అఫెన్సే. సాధారణంగా 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్, బెయిల్ అడిగితే ఇచ్చేసేయాలి. దీంట్లో 1 సంవత్సరం జైలు శిక్ష ఉన్నా కూడా, స్మాల్ క్వాంటిటీ ఉన్నా కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటారు. బెయిల్ రావడానికి మామూలు నేరాల్లో ఛార్జ్షీట్ అంటే 10 సంవత్సరాల లోపల ఉందనుకో, ఛార్జ్షీట్ 60 రోజుల లోపల వేయకపోతే పోలీసు వాళ్ళు మ్యాండటరీ బెయిల్ ఇవ్వాలి, డిఫాల్ట్ బెయిల్ అంటాం. ఇది బెయిలబుల్ అఫెన్స్కి ఈక్వల్ అవుతుంది. 90 రోజులు వేరేటి, 10 ఏళ్లకు పై జైలు శిక్ష ఉంటే 90 రోజులు. ఈ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష ఉన్న 60 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయకపోతే దానికి డబల్ 120 days. దీంట్లో 90 days అనుకుంటే 180 days వరకు కూడా బెయిల్ ఇవ్వకుండా ఉండొచ్చు కోర్టు. అంటే 180 days అంటే లెక్కేయండి, 6 నెలలు నేరం నిరూపణ కాకపోయినా లోపల ఉండిపోతారు, బయటికి రాలేరు. ఒక్కసారి బయటికి రాలేదంటే ఎక్కడుంటారు మీరందరూ? తప్పు చేసిన వాళ్ళు, మీరందరూ కాదు, తప్పు చేసిన వాళ్ళు
జైల్లో ఉంటారు. జైల్లో ఎవరుంటారు? జైల్లో ఇతర నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేరాలు చేసిన వాళ్ళంతా ఒక గుంపుగా ఉంటే ఏమవుతుంది? నేరం చేయడం ప్రవృత్తిగా మారుతుంది. ఒకరికొకరు ఎంకరేజ్మెంట్. ఇంజనీర్ కావాలనుకున్నాడు చిన్న గాంజా తాగి, లేకపోతే చిన్న ఒక 20 గ్రాముల గాంజా, లేకపోతే 5 గ్రాముల హెరాయిన్ చేతిలో పట్టుకొని ఉండి ఇంజనీరింగ్ కావాల్సినవాడు జైలుకు పోతే పెద్ద డాన్ అయి బయటికి వస్తాడు. నేను ఇంతకు మునుపు చెప్పా, మనిషిగా పుట్టినోడు దేశానికి ఉపయోగపడల్లా, సొసైటీకి ఉపయోగపడల్లా, కుటుంబానికి ఉపయోగపడల్లా, తనకు తాను ఉపయోగపడల్లా. ఒక క్రిమినల్ ఉపయోగపడతాడా దేశానికి? లేదు కదా. అట్లాంటప్పుడు మనం ఏమవ్వాలనుకుంటాం? అది కూడా చెప్పలేరా? మీరంతా ఏం కావాలనుకుంటున్నారు? మంచి పౌరులుగా, మంచి మనిషిగా, మంచి భర్తగా, మంచి కొడుగ్గా, మంచి తమ్ముడిగా, మంచి అన్నగా, ఒక మంచి వ్యక్తిగా ఎదగాలని కోరుకోవాలా. ఆడబిడ్డలైతే సేమ్ అన్నీ మంచిగా ఉండాల. ఏ చెడు కోరుకూడదు నాన్న, ఏ చెడు కూడా మనం కోరుకోకూడదు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి? దానికోసమే హానరబుల్ నల్సా డ్వాన్ అనే స్కీమ్ని పెట్టింది. ఈ డ్వాన్ స్కీమ్లో ఏముంటుందంటే, మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే డ్రగ్స్ తీసుకుంటున్నారు, హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయినారు అని. ఇంకో విచిత్రమైన మాట చెప్తున్నా, డ్రగ్ అడిక్ట్ అనే పదాన్ని కూడా NDPS యాక్ట్ నుంచి తీసేశారు. అడిక్ట్ అనే పదం కూడా మనిషిని నొప్పిస్తుందని పర్సన్ విత్ సబ్స్టాన్స్ డిజార్డర్ అనే పదాన్ని వాడినారు. పర్సన్ విత్ సబ్స్టాన్స్ డిజార్డర్. డిజార్డర్ అంటే సబ్స్టాన్స్ని తీసుకునే డిజార్డర్ ఉంది, డిసీజ్ ఉంది అని రోగంగా తీసుకున్నారు. దాన్ని అడిక్ట్ అనే మాట వాడలేదు. అంత జాగ్రత్తగా వాడినారు చట్టం చేసేవాళ్ళు. మనము ఆ జాగ్రత్తల్లో ఉండాలి. ఒకవేళ ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసింది, ఎట్లా చేయాలా? ఎట్లా వాళ్ళని కాపాడుకోవాలా? వాళ్ళని బాధితుల కింద చూడాలా, అంతే కదా. బాధితులే పాపం, ఇంట్లో డబ్బులన్నీ తెచ్చి ఇచ్చేసి తాగేస్తా అంటారు పాపం. వాళ్ళని బాధితులుగా చూసినప్పుడు ఏమంటే, వాళ్ళకి రీహాబిలిటేషన్ అంతా ఫ్రీగా చేయొచ్చు. అందుకోసం వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి, వాళ్ళకి చదువు చెప్పించి, వాళ్ళకి ఒక ఆవాసం, ఒక ఉద్యోగ కల్పన కూడా చేస్తుంది. దీనికే నాల్సా డ్వాన్ అనే స్కీమ్ని పెట్టింది. ఈ స్కీమ్ కింద మనకి ఇట్లా మత్తు మందు తీసుకునే వాళ్ళు ఉన్నారని ఒక అప్లికేషన్ మీ MLSCలో ఇవ్వడం కానీ, అంటే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ మీ కోర్టులో ఇవ్వడం కానీ, లేకపోతే DLSA డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కడపలో ఇవ్వడం కానీ చేస్తే, సదరు వ్యక్తిని తీసుకొని పోయి మేము రీహాబిలిటేషన్ సెంటర్లో వదిలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ వ్యక్తిని మళ్ళీ మనిషిగా తయారు చేస్తాం. మనిషి కావడం కష్టం, మనిషిగా పుట్టచ్చు, కానీ మనిషిగా బతకడం చాలా కష్టం అన్న. మనిషికి డెఫినేషన్ నేను చెప్పాను కదా మీకు, ఇంతకుముందు అర్థమైందా? సైలెంట్గా ఉంటున్నారు? ప్రిన్సిపాల్ ఏమైనా భయం పెట్టారా? లేకపోతే టీచర్లు భయం పెట్టారా? సార్ చాలా బాగా కలిసిపోయే వ్యక్తిగా ఉన్నారు, మీతో హ్యాపీ మనిషి ఉన్నట్టున్నారు. ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉండే చోట భయం ఉండకూడదు నాన్న. ఇచ్చిపుచ్చుకోవడం, డౌట్ వచ్చింది అడగడం. ఎవరు చెప్తారు మనకు డౌట్ వస్తే? వీళ్ళే కదా. జీవితం అనే ఈ ప్రయాణంలో కూడా చాలా డౌట్లు ఉంటాయి. అప్పుడు అడిగినా మీ వయసును క్రాస్ చేసుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి గురువులు వాళ్ళు ఈ విషయాన్ని చెప్తారు. దీన్నంతా మీరు దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ నుంచి తప్పించుకోండి. డ్రగ్స్ ఎన్ని రకాలు చెప్పాను కదా. డ్రగ్స్ వచ్చి డిప్రెసెంట్స్, అంటే మనిషిని నిద్రలోకి తీసుకుపోయేటి, వీటిని మత్తు పదార్థాలు అంటాం, ఇంటాక్సికెంట్స్. కొన్ని ఉంటాయి అవి స్టిమ్యులేట్ చేస్తాయి, ఉత్తేజితం చేస్తాయి. అంటే మన బాడీ నర్వస్ సిస్టమ్ ఉంది కదా, బ్రెయిన్ని పడుకోబెట్టేటివి కొన్ని అయితే, బ్రెయిన్ని నిలబెట్టేటివి కొన్ని. ఎగ్జైట్మెంట్, ఉత్తేజం, అన్నీ మర్చిపోతాం. నిద్ర మాత్రం మింగితే పండుకుంటాం, అవునా? 3 ounces మందు కొడితే అందరినీ తిడతాం, ఉత్తేజితులం అయిపోతాం, అందరినీ తిడతాం, అవునా? దాన్నే స్టిమ్యులెంట్స్ అంటాం. తర్వాత
ఓఫియాయిడ్స్ అంటే మగత కల్పించేటివి, హాల్యూజినేషన్స్ భ్రాంతి కలిగించేటివి. ఇప్పుడు ఒక రకమైన డ్రగ్స్ తీసుకుంటే కనుక ఈ రాజ్యానికి నేనే సీఎం చంద్రబాబు నాయుడు, నేనే నరేంద్ర మోడీ, నేనే ట్రంప్ అనుకునే రేంజ్కి వెళ్ళిపోతాం. భ్రాంతి. ఇక్కడ కూర్చొని మనకు సినిమాల్లో చూపిస్తుంటారు కదా, లవ్ విరిగిపోయిన తర్వాత ప్రేమికుడు ఫీల్ అవుతా ఏ అమ్మాయిని చూసినా ప్రేమికురాలుగా కనబడుతుంది. దాన్నే భ్రాంతి అంటాం, హాల్యూజినేషన్. అది ప్రేమ పోయినప్పుడు డిప్రెషన్లో వచ్చిండేది. అవునా? అదే ఒక మందు తీసుకుంటే కనుక ఎవరిని